కేంద్ర మంత్రి బండి సంజయ్ తల్లి శకుంతలకు గుండెపోటు వచ్చింది. వెంటనే అలర్ట్ అయిన కుటుంబ సభ్యులు ఆమెను హైదరాబాద్కు తరలించారు. గచ్చిబౌలిలోని మెడికవర్ హాస్పిటల్కు తీసుకెళ్లారు. డాక్టర్లు శకుంతల హార్ట్కు స్టంట్ వేసి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే బండి సంజయ్ మెడికవర్ ఆసుపత్రికి చేరుకున్నారు. తన తల్లి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను ఆరా తీశారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ తల్లి శకుంతలకు గుండెపోటు వచ్చింది. వెంటనే అలర్ట్ అయిన కుటుంబ సభ్యులు ఆమెను హైదరాబాద్కు తరలించారు. గచ్చిబౌలిలోని మెడికవర్ హాస్పిటల్కు తీసుకెళ్లారు. డాక్టర్లు శకుంతల హార్ట్కు స్టంట్ వేసి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే బండి సంజయ్ మెడికవర్ ఆసుపత్రికి చేరుకున్నారు. తన తల్లి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను ఆరా తీశారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక నాంపల్లి రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్టేషన్లో ఆగి ఉన్న హైదరాబాద్ జైపూర్ స్పెషల్ ట్రైన్ బోగీల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఏసీ కోచ్ B1, B2 బోగీల్లో మంటలు చెలరేగాయి. క్షణాల్లో ఇతర బోగీలకు వ్యాపించాయి. దీంతో ప్రయాణికులు భయంతో పరుగులు పెట్టారు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలార్పారు. ఘటన జరిగినప్పుడు బోగీలలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో హైదరాబాద్ నుంచి జైపూర్కు వెళ్లేందుకు ప్లాట్ఫామ్పై వేచి ఉందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు రైల్వే అధికారులు. For the kind attention of passengers, train number 2. ఇక నాంపల్లి రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్టేషన్లో ఆగి ఉన్న హైదరాబాద్ జైపూర్ స్పెషల్ ట్రైన్ బోగీల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఏసీ కోచ్ B1, B2 బోగీల్లో మంటలు చెలరేగాయి. క్షణాల్లో ఇతర బోగీలకు వ్యాపించాయి. దీంతో ప్రయాణికులు భయంతో పరుగులు పెట్టారు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలార్పారు. ఘటన జరిగినప్పుడు బోగీల్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో హైదరాబాద్ నుంచి జైపూర్కు వెళ్లేందుకు ప్లాట్ఫామ్పై వేచి ఉందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు రైల్వే అధికారులు. उसको कोच को काट करके बाकी कोच से अलग कर दिया जिससे कि आग फैले नहीं, और तुरंत फायर ब्रिगेड को बुला करके इसको इन पे कंट्रोल कर लिया और इन दोनों कोच को अलग कर लिया। अभी इसको देखना है कि ये आग शुरू कहाँ से हुई, क्योंकि अभी तो पूरी तरीके से बंद था कोच और अभी इसमें पैसेंजर्स की एंट्री भी नहीं शुरू हुई थी, तो वो देखना पड़ेगा कि इसमें ये शुरुआत कहाँ से। अभी इसमें पावर वगैरह भी नहीं स्टार्ट की थी कि बिजली वगैरह स्टार्ट की हो, लेकिन ये सडनली आग लगी है, कहाँ से ये आई है वो देखना पड़ेगा। नहीं, रीजन अभी नहीं, रीजन तो अभी इसको पूरा इन्वेस्टिगेट करना पड़ेगा। इसको फॉरेंसिक इन्वेस्टिगेशन के लिए भी इसको देंगे, उसके बाद ही इसका पूरा कारण पता चलता है। अभी 4 आवर्स के लिए जो है इसको रीशेड्यूल किया ट्रेन को, ये दोनों कोच हटा के दूसरे कोच लगा के ट्रेन को। ఇది హైదరాబాద్ నుంచి జైపూర్ వెళ్తుందట సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఇది. సో ఇంకా ప్యాసింజర్స్ అయితే ఎవరు ఇందులో లేరు. సో కారణం ఏంటనేది అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది. ఇమీడియట్ గా మా టీం వచ్చేసి ఈ అద్దాలు ఇవన్నీ కూడా బ్రేక్ చేసేసి మొత్తం ఫైర్ ని అయితే పుటప్ చేయడం జరిగిందండి. ఇమీడియట్ గా పక్కకు ఎటు ఎక్స్టెండ్ కాకుండా దాన్ని కూడా డీలింక్ చేపించేసారు. మిగతా బోగీలు కూడా డివైడ్ చేసేసి దీన్ని
దాన్ని సేఫ్ జోన్ లో పెట్టేసి దీన్ని ఫైర్ మొత్తం కంప్లీట్ గా పుటప్ చేయడం జరిగింది. సో ఈ ప్రమాదంలో ఎవరికి ఇంజూర్డ్ కానీ లైఫ్ లాస్ కానీ ఎవరికి జరగలేదు. యాక్చువల్ గా ఈ ట్రైన్ వచ్చేసి 7:30కో ఏమో బయలుదేరేది ఉండేదంట. తెచ్చి ఇట్లా ప్లాట్ఫామ్ మీద పెట్టిండ్రు అంతే. ఎవరైతే ఇంకా ప్యాసింజర్స్ బోర్డింగ్ కాలేదు ఇందులో. సో లక్కీలు ఏంటంటే ఎవరికి ఎలాంటి ప్రమాదం కాలేదు. ఫైర్ డిపార్ట్మెంట్ క్విక్ రెస్పాన్స్ తోని పక్కకు స్ప్రెడ్ కాకుండా కంట్రోల్ చేయడం. రంగారెడ్డి జిల్లా ఆదివట్ల పిఎస్ పరిధిలోని కొంగరకలాన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శ్లోక కన్వెన్షన్ హాల్ డెకరేషన్ సామాగ్రి గోదాంలోని భారీగా మంటలు చెలరేగాయి. విషయం తెలియగానే స్పాట్కు చేరుకున్నారు ఆదివట్ల ఫైర్ సిబ్బంది. చివరికి మంటలు ఆర్పివేసి పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చారు. డెకరేషన్కు సంబంధించిన మెటీరియల్ పూర్తిగా కాలిపోయింది. ఇక గోదాంలో పనిచేసే కూలీలు సిగరెట్ తాగి పడేయటంతోనే ఈ అగ్ని ప్రమాదం జరిగిందన్నారు యజమాని. ఇక్కడ కొంగరకలాన్ శ్లోక కన్వెన్షన్లో బయట అంటే ఓపెన్ ప్లేస్లో స్క్రాప్ డెకరేషన్ స్క్రాప్ ఫైర్ అయి ఉన్నది. ప్లస్ అక్కడ ఎలాంటి ఇంజూరీ కాలేదు, ఎలాంటి ప్రాణ నష్టం కూడా జరగలేదు. ఫైర్ సేఫ్టీ ఉందా సార్? ఫైర్ సేఫ్టీ ఉన్నది. అంటే స్లోగా కన్వెన్షన్కి ఉన్నది. అది ఓపెన్ ప్లేస్లో అయింది కదా. ఓపెన్ దానికి ఓపెన్ ప్లేస్కు కన్వెన్షన్కు సుమారు 300 మీటర్స్ దాకా ఉంటుంది. డెకరేషన్ సామాను ఎప్పటికప్పుడు అక్కడికి వెళ్ళి వేకెట్ చేయమని చెప్పాము. అక్కడికి వెళ్ళి క్లీన్గా పెట్టుకోమని చెప్పాము. ఆ పెళ్ళిళ్ళు అయిన తర్వాత వచ్చిన వాళ్ళది ఉంటే డంపింగ్ కూడా అక్కడే పెట్టారు. ఆ డంపింగ్తోనే ఫైర్ అయిందని, కేర్లెస్ స్మోకింగ్తో అయిందని అతను ఓనర్ తెలియజేశారు. దీంట్లో కాంట్రాక్ట్ బేసిక్ మీద డెకరేషన్ చేస్తుంటాము. మధ్యాహ్నం 12-12:30 గంటల మధ్యలో మా డెకరేటివ్ ఐటమ్ అంతా ఫైర్ అయింది. ఎవరో లేబర్ వర్కర్స్ వచ్చి ఇక్కడే వాష్రూమ్కి వెళ్ళి సిగరెట్ బీడీ చేసినట్టుంది. మొత్తం ఒక 20 నుంచి 25 లక్షల వరకు. శంషాబాద్లో సెన్సస్ హౌస్ లిస్టింగ్ ప్రాసెస్ను అడిషనల్ కమిషనర్ చంద్రకళతో కలిసి పరిశీలించారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్. ఇంటింటి వివరాల సేకరణ, హౌస్ లిస్టింగ్ విధానాలను పరిశీలించారు. ఎన్యూమరేటర్లు, సూపర్వైజింగ్ సిబ్బందితో మాట్లాడారు కమిషనర్. ఒక్క ఇల్లు కూడా మిస్ కాకుండా హౌస్ లిస్టింగ్ పూర్తి చేయాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఏడాది జూన్ 9వ తేదీలోపు ప్రాసెస్ పూర్తి చేయాలని ఫీల్డ్ సిబ్బందికి సూచనలు చేశారు. ప్రజలు ఎన్యూమరేటర్లకు పూర్తిగా సహకారం అందించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ విజ్ఞప్తి చేశారు. సెన్సస్ సిబ్బందికి డిప్యూటీ కమిషనర్లు పూర్తి సహకారం అందించాలని ఆదేశాలు చేశారు. ఇక బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు ఫీల్డ్ స్థాయిలో వినియోగించాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్లో గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణతో వరదలకు చెక్ పెడుతున్నామన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. హైదరాబాద్లో 1384 చెరువుల్లో 625 చెరువులు కనుమరుగాయన్నారు. మిగిలిన 759 చెరువులు కూడా ఆక్రమణల ముప్పులో ఉన్నాయన్నారు. చెరువుల లింకులను తిరిగి అనుసంధానించడమే హైడ్రా లక్ష్యమన్నారు రంగనాథ్. చెరువుల పరిరక్షణతో పాటు కనుమరుగైన చెరువుల గుర్తింపుపై ఫోకస్ పెట్టామన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. అర్బన్ ఫ్లండింగ్కు చెరువులు, నాలాల ఆక్రమణలే ప్రధాన కారణమన్నారు. మొదటి విడతలో 6 చెరువుల అభివృద్ధి పూర్తి చేశామన్నారు. మరో 14 చెరువుల అభివృద్ధి పనులు ప్రారంభించామన్నారు. నగరం నలుమూలల ట్యాంక్ బండ్ల తరహాలో అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు. 4 పెద్ద చెరువుల అభివృద్ధికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఇక చెరువుల చుట్టూ పార్కులు, గ్రీనరీ, వాకింగ్ ట్రాకులు ఏర్పాటు చేస్తున్నామన్నారు కమిషనర్. పిల్లల కోసం ప్లే ఏరియాలు, ఓపెన్ జిమ్ముల ఏర్పాటు చేస్తున్నామన్నారు రంగనాథ్. మురికి కూపాలుగా ఉన్న చెరువులు పర్యాటక ప్రాంతాలుగా మారుతున్నాయన్నారు. బతుకమ్మకుంట, నల్ల చెరువు, బమ్రుకన్ ఉద్దౌలా చెరువుల అభివృద్ధి ఉదాహరణగా చెప్పారు కమిషనర్. హైడ్రా 10 ఏళ్ల రోడ్డు మ్యాప్లో 1300 చెరువుల పునరుద్ధరణ లక్ష్యంగా ముందుకెళ్తామన్నారు. చెరువుల అభివృద్ధితో భూగర్భ జలాల స్థాయి పెరుగుతుందన్నారు రంగనాథ్. వరద కాలువల పునరుద్ధరణను పెద్ద ఎత్తున చేపట్టిన హైడ్రా చేపట్టిందన్నారు. ప్యాట్నీ నాలా ఆక్రమణలు తొలగించడంతో వరద ప్రవాహం ఇప్పుడు సాఫీగా మారిందన్నారు రంగనాథ్. 20కి పైగా కాలనీలకు వరద ముప్పు తప్పిందన్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్తో పాటు పర్యావరణ పరిరక్షణకు హైడ్రా కృషి చేస్తుందని ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా హైడ్రాకు సంబంధించిన యాక్షన్ ప్లాన్ వివరించారు కమిషనర్ రంగనాథ్. చేప ప్రసాద పంపిణీ ఏర్పాట్లపై ఫోకస్ పెట్టింది సర్కార్. జూన్ నెలలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి వచ్చే ఆస్తమా రోగులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోనుంది సర్కార్. చేప ప్రసాదం పంపిణీకి సంబంధించి అన్ని శాఖలతో హైదరాబాద్ కలెక్టరేట్లో మంత్రి పొన్నం ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు మంత్రులు.
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో మృగశిర కార్తె ముహూర్తాన ఏటా బత్తిని ఫ్యామిలీ అందించే చేప ప్రసాద పంపిణీ ఏర్పాట్లను స్పీడప్ చేసింది ప్రభుత్వం. జూన్ 8న రాత్రి 9 గంటల నుంచి మరుసటి రోజు రాత్రి 9 గంటల వరకు చేప ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నారు. బత్తిని కుటుంబం అందించే ఈ చేప ప్రసాదాన్ని రాష్ట్రం నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి వచ్చి స్వీకరిస్తారు. 179 ఏళ్ల చరిత్ర కలిగిన బత్తిని చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై మంత్రి పొన్నం ఆధ్వర్యంలో ముందస్తు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు మంత్రులు పొన్నం, వాకిటి అజారుద్దీన్. 179 సంవత్సరాలుగా ప్రజల విశ్వాసం, నమ్మకంతో చేప ప్రసాదం కార్యక్రమం కొనసాగుతోంది. ఈసారి దాదాపు లక్షలాది మంది ప్రసాదం స్వీకరించే అవకాశం ఉందని తెలుస్తోంది. గత అనుభవాలను సమీక్షించి లోపాలను సరిదిద్దుకుంటూ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ నిర్వహణ, క్రౌడ్ కంట్రోల్ చర్యలు చేపట్టాలన్నారు మంత్రి. ఇది ఎటువంటి పోస్టర్ కానీ ఎటువంటి ఎక్కడ కూడా అడ్వర్టైజ్మెంట్ కానీ ఏమీ లేకుండా విశ్వాసం మీద దాదాపు 150 సంవత్సరాల పైన 180 ఏళ్ళ నుంచి బయటి రాష్ట్రాల నుంచి బయటి దేశాల నుంచి వచ్చి చేప మంది వేసుకొని పోతున్నప్పుడు మన తెలంగాణకు సంబంధించి మనం చూస్తూ ఉంటాం. ఉత్తరప్రదేశ్లో కుంభమేళ అందరు పోయి స్నానం చేసేస్తారు. ఒక విశ్వాసం, అరేంజ్మెంట్స్ ఎట్లా జరుగుతాయో ఇక్కడ కూడా విశ్వాసం మేరకే మనమేం ఇక్కడ అదనంగా ఏం చేస్తలేం. ఎవరు ఎన్ని అనుకున్నా ఏమి చేసినా బత్తిని సోదరులు వేసే చేప మందు విశ్వాసం మేరకే వాళ్ళందరూ ఎటువంటి అడ్వర్టైజ్మెంట్ లేకుండా ప్రచారం లేకుండా వస్తూ ఉన్నారు. వచ్చినప్పుడు ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అదే మమ్మల్ని అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతంగా జరగాలి. 1847లో బత్తిని వీరన్నగౌడ్ ప్రారంభించిన ఈ చేప ప్రసాదం పరంపర 179 ఏండ్లుగా ప్రజల విశ్వాసంతో కొనసాగుతుండటం విశేషమన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. ఇటువంటి సాంప్రదాయాలను పరిరక్షించటం అందరి బాధ్యత అన్నారు. భారీ సంఖ్యలో వచ్చే ప్రజలను దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన చేపలను తగిన స్థాయిలో అందుబాటులో ఉంచాలన్నారు. అదనపు నిల్వ కూడా సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఫిషరీస్ అధికారులను ఆదేశించారు మంత్రి. కన్సర్న్ మంత్రిగా మా డిపార్ట్మెంట్ వచ్చింది కాబట్టి చేపలు పోయినసారి 1,40,000 ఇస్తే దాంట్లో ఒక 10,000 చనిపోయినాయి, 80,000 అట్లా వాడుకున్నారు. ఇంక కలెక్టర్ గారు చెప్తా ఉండ్రి, సాయి గారు చెప్తా ఉండ్రి 40,000 చేపలు వాపసు ఇచ్చారని. నేను డిపార్ట్మెంట్కి తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా క్వాంటిటీ క్వాలిటీ కలిగే చేపల్ని మనం ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రొవైడ్ చేస్తూ ఇది చరిత్ర కలిగినటువంటి ఈ చేప మందు, ఇది చిన్న విషయం కాదు. 179 సంవత్సరాల కేజీ బతికే ఉంది. ఇంకా 1000 సంవత్సరాలైనా బతికించుకోవాల్సిన అవసరం, కనీస ధర్మం మనందరి మీద ఉందన్నమాట. దేశ విదేశాల నుంచి వివిధ మతాలు, వర్గాలకు చెందిన ప్రజలు నమ్మకంతో ఈ కార్యక్రమానికి వస్తారని, ఇది అందరి కార్యక్రమం అన్నారు మంత్రి అజారుద్దీన్. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించాలని సూచించారు అజారుద్దీన్. पुलिस का बहुत इम्पोर्टेंट और अहम रोल होता है, क्योंकि बहुत लोग ये मानते हैं कि पुलिस बहुत ज्यादती करती है, बट लेकिन पुलिस ऐसा नहीं करती है. पुलिस अपना काम करती है, बट लोग पुलिस का काम करने नहीं देते, क्योंकि पुलिस से मैं देखा हूँ बहुत से लोग बहुत बदतमीजी से पेश आते हैं और बराबर उनको रेस्पेक्ट नहीं देते. वो आपके लिए, आपके लॉ एंड ऑर्डर के लिए आप लोग सब जने मिल के काम करेंगे. पुलिस वालों का भी काम हम आसान कर सकते हैं, वो आपका काम आसान कर सकते हैं. तो पुलिस का बहुत अहम रोल है. ఈ కార్యక్రమంలో పిక్ పాకెటింగ్, చోరీలు, చైన్ స్నాచింగ్, ఈవ్ టీజింగ్ వంటి ఘటనలు జరగకుండా ప్రత్యేక నిఘా ఉండాలని ఆదేశించారు మంత్రులు. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అత్యవసర వైద్య సేవలు, అంబులెన్సులు, అవసరమైన మందులు, సిపిఆర్ శిక్షణ పొందిన వైద్య సిబ్బంది, వాలంటీర్లను అందుబాటులో ఉండే విధంగా అన్ని చర్యలు చేపట్టాలన్నారు మంత్రులు. టాయిలెట్స్ నుంచి తాగునీటి వరకు అన్ని మౌలిక వసతులు కల్పించాలన్నారు మంత్రులు. మహిళలపై పెరుగుతున్న ఆన్లైన్, ఆఫ్లైన్ వేధింపులను అరికట్టాలంటే సమాజంలో ముఖ్యంగా పురుషుల ఆలోచన విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ప్రజా రవాణా ప్రాంతాలతో పాటు సోషల్ మీడియాలో మహిళలు కనిపించగానే కొందరు అసభ్యంగా ప్రవర్తించడం, పిచ్చి పిచ్చి సందేశాలు పంపడం సాధారణమైపోయింది. అందుకే మహిళలపై వేధింపులను అరికట్టడానికి సిద్ధమవుతుంది మహిళా భద్రతా విభాగం. సమాజంలో మార్పు తెచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటామంటుంది ఉమెన్ సేఫ్టీ వింగ్.
ఈ డిజిటల్ ప్రపంచంలో మహిళలపై అసభ్య వ్యాఖ్యలు, ట్రోలింగ్, అనవసర సందేశాలు, సైబర్ వేధింపులు పెరుగుతున్నాయి. బస్సులు, రైళ్లు, ఆటోలు వంటి ప్రజా రవాణా వ్యవస్థల్లో మహిళలు ఎదుర్కొనే అసభ్య ప్రవర్తనను సహించకూడదు. బాధితులకు అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. అందుకే మహిళల లోకానికి ధైర్యం, భరోసా కల్పించే విధంగా మరిన్ని చర్యలు తీసుకోనుంది పోలీస్ డిపార్ట్మెంట్. అందులో భాగంగానే మహిళలపై వేధింపులను అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలను స్పీడప్ చేసింది ఉమెన్ సేఫ్టీ వింగ్. మహిళా భద్రతా విభాగం స్టాండ్ విత్ హర్ పేరుతో ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు ఉమెన్ సేఫ్టీ వింగ్ డీజీ చారు సిన్హా. 12 నెలల పాటు కొనసాగే ఈ కార్యక్రమం ద్వారా మహిళల పట్ల గౌరవభావం పెంపొందించడం, సైబర్ వేధింపులపై అవగాహన కల్పించడం, యువతలో బాధ్యతాయుతమైన డిజిటల్ ప్రవర్తనను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు డీజీ. I remember when Sajanar, who's my batchmate here, and we were under training, and we had to go with greyhounds to the forests of Adilabad. I remember one night we had to spend a night in the forest, and it was all men. The entire greyhounds unit was only men. Now I had to go, there's no washroom there, but I had to go and relieve myself. So what do? Sajanar stood guard while I went to relieve myself. ఈ ప్రచార కార్యక్రమంలో యువకులు, పురుషులను భాగస్వాములుగా చేసుకుంటూ 4 ప్రధాన అంశాలపై ప్రత్యేక అవగాహన కల్పించనున్నారు. ప్రముఖులు, పోలీస్ అధికారులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు రూపొందించిన 48 వీడియోల ద్వారా మహిళల భద్రత, ఆన్లైన్ వేధింపుల నివారణ, బాధితులకు చట్టపరమైన రక్షణ వంటి అంశాలపై ప్రచారం నిర్వహిస్తారు. ప్రతి నెల ఒక విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి చర్యలు చేపడతామన్నారు డీజీ. లేడీస్ ఎవరైనా సరే నీకు ఎక్కువ పరిచయం లేదు అన్నప్పుడు వాళ్ళకు రాత్రులు మెసేజ్లు చేసి రిప్లై రాకపోతే రిప్లై ఇస్తలేవు అని చెప్పి ఇంకో మెసేజ్ పంపించి లేకపోతే ఫోన్లు చేసి ఇవన్నీ చేయొద్దు. యూ హావ్ టు మెయింటైన్ బౌండరీస్. ఇంకొకటి, ఆడోళ్ళ మీద గలీజ్ జోకులు బంద్ చేయండి. లేడీస్ పోస్టుల మీద ఎవడో కామెంట్ చేసిండని చెప్పేసి వాన్ కింద చేరి వాన్ కంటే గలీజ్ కామెంట్ నేను రాయగలుగుతా అని చెప్పి నీ క్రియేటివిటీ చూపించొద్దు. అక్కడ ఏదైనా తప్పు జరుగుతుందంటే యూ షుడ్ ట్రై టు స్టాప్ ఇట్, నాట్ జాయిన్. మహిళా భద్రతా విభాగం స్టాండ్ విత్ హర్ పేరుతో ఈ ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని చేపట్టనుంది. 12 నెలల పాటు కొనసాగే ఈ కార్యక్రమం ద్వారా మహిళల భద్రత కోసం పోలీసులు మాత్రమే కాకుండా సమాజం మొత్తం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. రోజురోజుకు పెట్రోల్, డీజిల్ వాడకం ఆందోళన కలిగిస్తుంది. అటు యుద్ధం ఆగడం లేదు, ఇటు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. ఇటీవల ప్రధాని మోదీ కూడా ఈ వెహికల్స్ ను వాడాలని చెప్పారు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలపై ఫోకస్ పెట్టారు పబ్లిక్. మార్కెట్లోనూ వ్యాపారులు ఈ సైకిల్స్ ను అందుబాటులోకి తెస్తున్నారు. దీంతో రోడ్లపై కొత్త ఈ సైకిల్స్ ట్రెండ్ దూసుకొస్తుంది. వీటికి యూత్ నుంచి బిజినెస్ మెన్ల దాకా మంచి స్పందన వస్తోంది. యుద్ధ ప్రభావం మన వరకు వచ్చింది. కొన్ని రోజులుగా పేద, ధనిక అనే తేడా లేకుండా ఏదో రూపంలో ఇబ్బంది పెడుతూనే ఉంది. ప్రధానంగా పెట్రోల్, డీజిల్ సరఫరాలో అంతరాయంతో పాటు వాటి ధరలు పెరిగాయి. మరోవైపు పర్యావరణాన్ని కాపాడుకోవాలనే అవగాహన పెరగడంతో బ్యాటరీ ఆధారిత సైకిల్స్, ఈ బైక్స్ కి భారీ డిమాండ్ పెరుగుతోంది. నగరాల్లో ట్రాఫిక్ సమస్యలు అధికమవడంతో చిన్న దూర ప్రయాణాలకు ఈ సైకిల్స్ ప్రజలు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దీంతో గత కొంతకాలంగా ఈ బైక్స్ కి భారీ డిమాండ్ ఏర్పడుతోంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 40 నుంచి 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యంతో కొత్త మోడల్స్ మార్కెట్లోకి వస్తున్నాయి. లిథియం అయాన్ బ్యాటరీలతో తక్కువ బరువు, ఎక్కువ పనితీరు అందిస్తున్న ఈ సైకిల్స్ భవిష్యత్ రవాణా వ్యవస్థలో కీలక పాత్ర పోషించనున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే హీరో ఎలక్ట్రో, ఇమాటోరాడ్, మోటోవోల్ట్, గీజరో, స్పైడర్ వంటి సంస్థలు కొత్త మోడల్స్ ను మార్కెట్లోకి తీసుకువచ్చాయి. దీంతో పాటు ప్రీమియం సెగ్మెంట్ లో మెర్సిడెస్ బెంజ్, BMW సంస్థలు కూడా ఈ బైక్స్ ని మార్కెట్లోకి లాంచ్ చేస్తున్నాయి. అయితే వీటి ధర లక్షల్లో ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ సైకిల్స్ వాడటం వల్ల పెట్రోల్ ఖర్చు తగ్గడం, కాలుష్యం తగ్గించడం, ఫిట్నెస్ మెరుగుపడడం, ట్రాఫిక్ లో సులభ ప్రయాణం వంటి ప్రయోజనాలతో ప్రజలు ఈ సైకిల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. బేసికల్లీ నేను కొండాపూర్లో ఉంటా, మాదాపూర్లో ఆఫీస్ ఉన్నది. సో ఎవ్రీడే డైలీ కమ్యూట్ కోసం నేను ఎలక్ట్రిక్ సైకిల్ వాడుతున్నా. సో మంచి మైలేజ్ వస్తుంది. 56,000 ఇది. 60 కిలోమీటర్స్ రేంజ్ ఉంది. 4.5 hours ఛార్జ్ పెట్టాలి. ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది.
ప్రధాని మోదీ ఇటీవల చేసిన సూచనలతో ఎలక్ట్రిక్ సైకిల్స్ డిమాండ్ పెరుగుతోందంటున్నారు వ్యాపారులు. ఆఫ్లైన్లోనే ఒక్క స్టోర్లో నెలకు 50 నుంచి 70 ఎలక్ట్రిక్ సైకిల్స్ ని అమ్ముతున్నామంటున్నారు. ఆన్లైన్లో సైకిల్స్ అందుబాటులో ఉన్నాయని, ఆయా కంపెనీలు బ్యాటరీ రేంజ్ను బట్టి 26,000 నుంచి 55,000 వరకు అందుబాటులో ఉన్నాయంటున్నారు. సో మేము సెమీ ప్రీమియం, ప్రీమియం అలాగా అన్ని ఏజ్ కేటగిరీస్ వరకు సైకిల్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేస్తాము. సో ఇప్పుడు మార్కెట్లోకి చాలా ఎలక్ట్రిక్ సైకిల్స్ కూడా వచ్చేసాయి. సో మన పెట్రోల్ ఖర్చులు కానివ్వండి, లేకపోతే ఎన్విరాన్మెంట్ సేవింగ్ కోసం కానివ్వండి, ఎలక్ట్రిక్ సైకిల్స్ అనేవి చాలా యూస్ఫుల్ అవుతాయండి. సో ఇవి తక్కువ ఖర్చుతోటి, తక్కువ అమౌంట్ తోటి మనము ఆఫీస్కి వెళ్ళి రావచ్చు, లేదా పిల్లలకి క్రికెట్ స్టేడియంకి వెళ్ళి రావడానికి కానీ, స్కూల్స్కి వెళ్ళి రావడానికి కానీ చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ కిడ్స్ కూడా చాలా సేఫ్, బికాజ్ ఇవి 25 km/h స్పీడ్ కన్నా ఎక్కువ వెళ్ళవు. సో అండ్ ఇవి చాలా ఈకో ఫ్రెండ్లీ బ్యాటరీ సిస్టమ్ ఉంటాయి, లిథియం అయాన్ బ్యాటరీస్ ఉంటాయి. ఒక్కసారి బ్యాటరీ ఛార్జ్ చేయడానికి మనకి 4 hours టైం పడుతుంది అండి. అవి డిపెండింగ్ అపాన్ బ్యాటరీ కెపాసిటీ 35 km నుంచి 120 km వరకు మనకి బ్యాటరీ రేంజింగ్ సైకిల్స్ ఉన్నాయి మన దగ్గర. అయితే బ్యాటరీ ధరలు అధికంగా ఉండటం, ఛార్జింగ్ సదుపాయాల కొరత, బ్యాటరీ జీవితకాలంపై సందేహాలు వంటి సవాళ్లు కూడా ఉన్నాయి. అయినప్పటికీ ప్రభుత్వ ప్రోత్సాహకాలు, ఈవీ పాలసీలు, ఈ కామర్స్ రంగం పెరుగుదలతో బ్యాటరీ సైకిల్స్ కు రానున్న రోజుల్లో మరింత డిమాండ్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పేద మధ్యతరగతి ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్న పంజాగుట్ట నిమ్స్ మరో ముందడుగు వేస్తుంది. ఆధునిక సాంకేతికను వినియోగించుకునేందుకు సిద్ధమైంది. వైద్య సేవల్లో ఏఏ ల్యాబ్ ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. దీంతో రోగుల సేవలో కృత్రిమ మేధ వినియోగం పెరిగేందుకు ఏఏ ల్యాబ్ దోహదపడుతుందని భావిస్తుంది నిమ్స్ యాజమాన్యం. ఏఐ టూల్స్ వాడకంతో రోగులకు మరింత ఖచ్చితమైన, మెరుగైన సేవలు అందుతాయని చెబుతోంది యాజమాన్యం. పంజాగుట్టలోని నిమ్స్ హాస్పిటల్లో ఏఐ ల్యాబ్ అందుబాటులోకి రానుంది. అందుకు సంబంధించిన కసరత్తు ముమ్మరం చేసిందే నిమ్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ సాయంతో రోగులకు బెటర్ సర్వీసెస్ ఇచ్చేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ IISc సంస్థతో నిమ్స్ హాస్పిటల్ ఒప్పందం చేసుకుంది. ఇందుకు ప్రభుత్వం సైతం ₹1 కోటి వరకు సాయం అందించనుంది. ఆసుపత్రి వైద్యులు, సంస్థలతో ప్రతినిధులతో ఇటీవల నిమ్స్ లో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. వ్యాధులను వేగంగా గుర్తించేలా వైద్య పరిశోధనలకే పరిమితం కాకుండా ఏఐ ద్వారా క్లినికల్ అప్లికేషన్స్ రోగులకు నేరుగా అందించడమే లక్ష్యంగా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ప్రధానంగా రొమ్ము క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు, మధుమేహం, రక్తనాళాలకు సంబంధించిన వాస్కులర్ వ్యాధులను ముందుగానే గుర్తించి చికిత్స అందించేందుకు ఏఐ ఆధారిత పరిజ్ఞానాన్ని ఎలా ఉపయోగించాలనే దానిపై సంస్థ ప్రతినిధులతో విస్తృతంగా చర్చించారు. భవిష్యత్తులో సాంకేతికతతో అధునాతన పరిశోధనలు, ఆవిష్కరణలను సొంతంగా చేపట్టేందుకు వీలుగా ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఓ ఏఐ ల్యాబ్ ఏర్పాటు చేయనున్నారు. ఏఐ టూల్స్ వినియోగంతో కీలక విభాగాలపై ప్రత్యేక ఫోకస్ పెడుతున్నారు. నెఫ్రాలజీ, రేడియాలజీ, క్యాన్సర్ వంటి విభాగాలకు సంబంధించి నిమ్స్ వైద్యులతో IISc ప్రతినిధులు వేరువేరుగా సమావేశమై ప్రాధాన్య అంశాలను గుర్తించారు. రోగులకు ఏ విధంగా ఉపయోగపడుతుందో వివరించారు. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్పతో IISc ప్రొఫెసర్ సుందర్ స్వామినాథన్, చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ ప్రో వనీంద్ర భేటీ అయి ప్రాజెక్టులపై అవగాహనకు వచ్చారు. తొందరలో ఏఐ ల్యాబ్స్ నిమ్స్ లో అందుబాటులోకి వస్తే రోగులకు మరింత మెరుగైన సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆ బాలుడికి 9 ఏళ్ల వయసు. ఈ వయసులో ఎవరైనా సరే సాధారణంగా పుస్తకాలతో పాటు ఆటపాటల్లో మునిగిపోతూ ఉంటారు. కానీ ఆ బాలుడి ఆలోచనలు మాత్రం ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అవును, ఇప్పటికే ఆ బాలుడి ఆలోచనలు ఆకాశాన్ని తాకాయి. ఎలా అంటే పట్టుదలతో ఎత్తైన పర్వత శిఖరాలను అధిరోహిస్తున్నాడు. మరోవైపు ఫిట్ ఇండియా, డ్రగ్స్ రహిత సమాజం కోసం అవగాహన కల్పిస్తున్నాడు. గిరిజన తండాలో జన్మించిన ఆ బాలుడి పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. చిన్న వయసులోనే సాహసాలకు చిరునామాగా మారిన జాటోత్ బిహన్ రాముతో అనిల్ ఫేస్ టు ఫేస్.
ప్రాంతంలో పుట్టి పెరిగి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రికార్డులు సృష్టిస్తున్నాడు విహాన్ రామ్. సో ఇప్పటికే 3 పర్వతాలను కూడా అధిరోహించాడు. 9 ఏళ్ల వయసులోనే ఇన్ని రికార్డులు సృష్టిస్తున్నాడు. సో ప్రజెంట్ మనతో పాటు విహాన్ రామ్ ఉన్నాడు. ఇతని గోల్ ఏంటి, అసలు ఈ శిక్షణ ఎక్కడ తీసుకున్నాడో ఇట్లాంటి వివరాలు అడిగి తెలుసుకుందాం. సో హాయ్ విహాన్ రామ్. సో ముందుగా అసలు ఈ యొక్క పర్వతాలు అధిరోహించాలని నీకు ఎందుకు అనిపించింది? ఎప్పటి నుంచి నువ్వు ట్రైనింగ్ తీసుకుంటున్నావు, ఎక్కడ తీసుకుంటున్నావు? ట్రైనింగ్ మనాలిలో 15 days తీసుకున్నా. నా మోటో వచ్చేసి సే నో టు డ్రగ్స్ అండ్ ఫిట్ ఇండియా. సే నో టు డ్రగ్స్ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు మోటో తీసుకున్నారు కదా, సే నో టు డ్రగ్స్. అది టీవీలో చూసి నేను ఇన్స్పిరేషన్ అయ్యి ఇట్లా మౌంటైన్ లెక్కబడి చేసేసా. ఎప్పటి నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నావు? ఎన్ని ఇయర్స్? ఎన్ని ఇయర్స్ అంటే 1 year. ఓకే. సో ఎట్లా ఉన్నది ఇప్పటివరకు? ఎన్ని శిఖరాలు ఎక్కావు, పర్వతాలు? 3 ఎక్కా. ఫస్ట్ వన్ మౌంట్ పతాల్స్ హిమాచల్ ప్రదేశ్ మనాలిలో ఎక్కా. ఉన్న మౌంట్ కిలిమంజారో ఆఫ్రికాలో టాంజానియాలో ఎక్కా. ఇప్పుడు రీసెంట్లీ ఎక్కింది మౌంట్ కొషాస్కో ఆస్ట్రేలియాలో ఎక్కిన. ఓకే. సో దీనివైపు ఎందుకు వచ్చినావు, అంటే ఎట్లా చూస్ చేసుకున్నావు ఈ యొక్క శిఖరాలు ఎక్కాలని? మా కోచ్ సదాయింది. ఓకే. అంటే మీ పేరెంట్స్ సపోర్ట్ ఎట్లా ఉండే, అంటే ఈ వైపు ఎందుకు వచ్చినావు, అంటే వేరే గేమ్స్ వైపు వెళ్ళకుండా ఈ ఎవరెస్ట్ శిఖరం వైపు వరకు వెళ్ళాలని ఎందుకు, ఎట్లా వచ్చింది నీకు ఆలోచన? కోచ్ ఉన్న పేరెంట్స్ హెల్ప్. ట్రైనింగ్ మనాలి. ఎప్పటి నుంచి? ఎన్ని ఇయర్స్గా? 1 year అయినా. నెక్స్ట్ ఏంటి గోల్ ఏంటి? మౌంట్ ఎవరెస్ట్. ఎట్లా ఉంది మరి? స్టడీ ఏం చేస్తున్నావు, ఎక్కడ చేస్తున్నావు? 5th class మంచిర్యాల నారాయణ హై స్కూల్. ఓకే. సో ఇంకా మీ ఫ్రెండ్స్ ఏమంటున్నారు? ఇప్పుడు ఈ 3 శిఖరాలు ఎక్కొచ్చావు కదా, 3 మౌంటైన్స్, ఏమంటున్నారు? మీరు అప్రిషియేట్ చేస్తున్నాడు, హ్యాపీ అవుతున్నా. ఓకే. ఎట్లా ఉంది మీ పేరెంట్స్ సపోర్ట్? ఇంకా ఏం చెప్తున్నారు? ఏమేమి కప్ అంటే మెడల్స్ తీసుకురావాలని ఏం చెప్తున్నారు? ఇప్పుడు నాకు వచ్చిన మెడల్స్ ఇంటర్నేషనల్ అండ్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్. ఓకే. సో మరి ఎట్లా, అంటే ట్రావెల్కి సంబంధించి కానీ ఎట్లా ఎవరు చూసుకుంటున్నారు? మీ పేరెంట్స్ ఉద్యోగరీత్యా వెళ్తుంటారుగా, నువ్వు ఎట్లా వెళ్తున్నావు? కోచ్ ద్వారానా, వారు కూడా వస్తున్నారా? మీ పేరెంట్స్ కూడా వస్తారు, డాడీ వస్తారు. ఇప్పటివరకు ఆస్ట్రేలియా, ఆఫ్రికా, హిమాచల్ ప్రదేశ్. ఓకే. సో ఇంకా వేరే గేమ్స్ పైన ఏమన్నా ఇంట్రెస్ట్ లేదా? ఉంది. ఏమేమి గేమ్? క్రికెట్ అండ్ ఫుట్బాల్. వెళ్తావా మరి అప్పుడప్పుడు? వెళ్తా. ఎట్లుంటుంది ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఏముంది, అంటే నెక్స్ట్ అంటే ఎప్పుడు మళ్ళీ ఏమన్నా మౌంటైన్ ఎక్కేది ఎప్పుడు ఉంది? ఏ ఇయర్? ఈ మంత్ 22nd. ఎక్కడ? నేపాల్ ఎవరెస్ట్. దానికి మరి ఎట్లా ట్రైన్ ఎట్లా చేస్తున్నావు, సిద్ధమవుతున్నావు? ఎర్లీ మార్నింగ్ లేచి వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, యోగా. ఎక్కడ చేస్తావు? అక్కడ మా ఇంటి దగ్గరనే. ఓకే. ఎక్కడ మీది? గ్రౌండ్ మంచిర్యాల్. ఓకే. సో ఎట్లా ఉన్నది అంటే ఇది అంటే ఇంత చిన్న వయసులో ఈ శిఖరాలు ఎక్కడం అనేది చాలా అరుదు, అంటే చాలా తక్కువ. సో నీకు ఎట్లా ఫీల్ అవుతున్నావు, అంటే ఇంత చిన్న వయసులోనే 3 పర్వతాలు ఇప్పటికి ఎక్కావు, నెక్స్ట్ గోల్ ఎవరెస్ట్ శిఖరాన్ని పెట్టుకున్నావు. సో నీకు ఎట్లా ఉంది ఫీలింగ్, అంటే ఇంకా అంటే నీకు ఎట్లా అనిపిస్తుంది, అంటే నువ్వు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు సాధించిన మెడల్స్ చూస్తే? హ్యాపీ అనిపిస్తుంది, ఇంకా ఎక్కాలని అనిపిస్తుంది. ఇంకా శిక్షణ కాకుండా ఇంటికాడ ఏమైనా కొండలు లాంటి ఎక్కిన ప్రయత్నం చేసినావా? ఏమేమి చేస్తావు రోజు? వాకింగ్ నుంచి ఏ టైం? మార్నింగ్ ఎర్లీ 5 to 6:30. ఓకే. ఈవినింగ్ సైక్లింగ్ చేస్తా ఈవినింగ్. మరి స్టడీ వైపు ఇది ఎట్లా మెయింటైన్ చేస్తున్నావు? 2 స్టడీ స్కూల్ వాళ్ళు కూడా పర్మిషన్ ఇస్తున్నారు, అంటే వాళ్ళకి కూడా కొంచెం ఫండింగ్ అట్లా ఉంటుంది. ఎవరైనా గవర్నమెంట్ సంబంధించి కానీ స్పోర్ట్స్ అథారిటీ కానీ ఇంకెవరైనా మీ అప్రోచ్ అయ్యారా, మిమ్మల్ని సంప్రదించారంటే మీరు కలిసారా? కలిసాం, గవర్నర్ స్పోర్ట్స్ రెడ్డి వాళ్ళని కలిసాం అంతే. ఏమన్నారు గవర్నర్ గారు ఇంకా 2 mountains ఎక్కినాక రండి అని.
సో మొత్తం చూడొచ్చు అతి చిన్న వయసులోనే ఇప్పటికీ 3 పర్వతాలను కూడా అధిరోహించాడు. రానున్న రోజుల్లో ఎవరెస్టే అతని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇప్పటికే స్పోర్ట్స్ అథారిటీతో పాటు రాష్ట్ర గవర్నర్ని కూడా కలిశారు. ఇంకా రానున్న రోజుల్లో కూడా మరిన్ని పథకాలు సాధిస్తానంటున్నారు. వారికి పేరెంట్స్ అండ్ కోచ్ల సహకారం కూడా ఉందంటూ కూడా విహాన్ రాయ్ చెప్తున్నారు. సో కోచ్లు కూడా మనకి ఉదయం కూడా వీరికి ట్రైన్ చేస్తారు. సో ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ మనాలిలో ట్రైన్ తీసుకున్నాడు. సో అక్కడ కోచ్లు కూడా ప్రతిరోజు అతనికి ఎక్కువగా సపోర్ట్ చేసేవారు. సో ఈ మెడల్స్ సాధించిన దాంట్లో పేరెంట్స్ అండ్ కోచ్ల సహకారం పూర్తిగా మాకు ఉంది, రానున్న రోజుల్లో కూడా ఉంటుందని విహాన్ రాయ్ చెప్తున్నాడు. సో మొత్తానికి అయితే అతి చిన్న వయసులోనే విహాన్ రామ్ 3 పర్వత అధిరోహాలను అధిరోహించి రానున్న రోజుల్లో మాత్రం వరల్డ్ గిన్నిస్ బుక్లో నా పేరు నిలవాలి అండ్ నేను ఒక ఐఏఎస్ అధికారిగా కూడా కాబోతానంటూ కూడా దాని లక్ష్యమే అదంటూ కూడా విహాన్ రామ్ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మహేష్ తాండిల్, V6 న్యూస్, హైదరాబాద్. లండన్లో నివసిస్తున్న తెలుగువారి కోసం బిగ్గెస్ట్ పీజెంట్ ఈవెంట్ జరగనుంది. జూలై 11, 12వ తేదీలో ఫ్యాషన్ ఈవెంట్ని నిర్వహిస్తున్నట్లు ఆర్గనైజర్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన బ్రౌచర్ని మిస్ యూనివర్స్ తెలంగాణ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఇందులో మిస్టర్, మిస్, మిస్సెస్, టీనేజర్స్తో పాటు చిన్నారుల కోసం ప్రత్యేక పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతిభ, ఆత్మవిశ్వాసానికి ఎలాంటి హద్దులు లేవని, వాళ్లల్లో దాగున్న టాలెంట్ను వెలికితీసేందుకే ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఆసక్తి ఉన్నవాళ్లు www.telugu.queenscon.co.uk వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు నిర్వాహకులు. So I'm Kashvi and I'm your Miss Universe Telangana 2025. And as a girl that has grown up being bullied and insecure, pageants mean so much to me because that's where I found myself, that's where I grew, and that's where I realized that I'm more than just what people put in my head. Just like Preeti ma'am was actually telling me over here, so I'm a first year medical student as well. And being a first year medical student, I've realized how many stereotypes the society has set out for us, especially as women. We're told not to do this or not to do that or be presentable or to speak a certain way. But you don't have to do any of that. You can decide who you want to be and you can step out of that comfort zone. Pageants like this encourage women, no matter which field they're in, to step out and speak for themselves, to take a hold of their life and their voice. And that's exactly why this is so meaningful for me as well. మనం ఎంత కష్టపడి చదివినా ఎక్కడో ఒక కైండ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ, ఒక అండర్ కాన్ఫిడెన్స్ ప్రతి అమ్మాయిలో అబ్బాయిలో ప్రస్తుతానికి ఎప్పుడూ ఉంటుంది. అంటే అందం అనగానే టాల్గా ఉండాలి, ఫెయిర్గా ఉండాలి, మంచి అంటే లావుగా ఉండకూడదు, ఇలాంటిది ఒక డెఫినేషన్ మన మైండ్లో చిన్నప్పటి నుంచి ఆల్రెడీ ఉంది. కానీ టు బ్రేక్ ఆల్ ద బ్యారియర్స్ అండ్ టు బీ సీన్, టు బీ ఫెల్ట్ అనేది ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఐ థింక్ ఐ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ చాలా కాన్ఫిడెన్స్ తక్కువ ఉండేది నాకు. బట్ ఆ కాంటెస్ట్ మిస్సెస్ తెలంగాణలో వాళ్ళు అనేది ఒకటే, వీఆర్ నాట్ లుకింగ్ ఫర్ మోడల్స్ బట్ వీఆర్ లుకింగ్ ఫర్ రోల్ మోడల్స్ అంటారు. సో ఫర్ యూ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఛాన్స్ టు బీ అ రోల్ మోడల్. మీలా చాలామంది స్టేజ్లో నడవాలని చాలా ఆశ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. సో యూ ఆర్ నాట్ జస్ట్ కంపీటింగ్ ఫర్ ద టైటిల్ ఆర్ ఫర్ ద క్రౌన్, యూ ఆర్ గోయింగ్ టు బీ ద ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వారం రోజులు విద్యాభివృద్ధికి సంబంధించిన రకరకాల పుస్తకాలను రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. ఈ సందర్భంగా గ్రంథాలయాలకు సంబంధించిన రోజుగా ఈ రోజును ప్రకటించింది గ్రంథాలయ శాఖ. రాష్ట్రంలో 600కు పైగా పబ్లిక్ లైబ్రరీలు ఉన్నాయి. ఈ గ్రంథాలయాల ద్వారా చిన్నతనం నుండే విద్యార్థులకు జ్ఞానాన్ని అందచేయాలని దాదాపు 1138 పాఠశాలల్లో గ్రంథాలయం అనే పేరుతో ఈ రోజు నుంచి ప్రారంభించడం జరిగిందన్నారు గ్రంథాలయం చైర్మన్ రియాజ్. ఇక హైదరాబాద్ గ్రంథాలయ సంస్థ శాఖ అంబర్పేటలో ఎడ్యుకేషన్ వీక్ లైబ్రరీ డే, హైదరాబాద్ సిటీ గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని అన్ని గ్రంథాలయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విద్యా సలహాదారు కేశవరావుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఎప్పుడైతే సమాజంలో పుస్తకాలతో అనుబంధం ఉంటుందో అక్కడ జ్ఞానం విలువరించే అవకాశం ఉంటుందన్నారు అతిథులు. ఎక్కడ పోయినా ఒక పుస్తకం కనపడితే దాన్ని హెడ్డింగ్ చూసేసి దాని టైటిల్ చూసి ఆ ఫస్ట్ ఇవన్నట్టు కొంచెమంత ఎగ్జామ్ పేజీ లోపల ఆథర్ గురించి, ఫస్ట్ పేజీ లోపల పుస్తకం కూర్చుంటుంది, ఆ మాత్రం చదువుకొని అది కొనుక్కునేట్టు పేపర్లో చెప్పినట్టే. నాకు వర్స్ట్ డే అంటే జీవితంలో అన్నిటికన్నా డార్కెస్ట్ డే ఏది అంటే మా ఇంట్లో దొంగతనం ఏమీ కాలేదు, ఒక ఈజీగా 2000 పుస్తకాలు దొరుకుతాను. అది కొత్త ఇల్లు కట్టించుకుంటున్నావు, నేను ఉన్న ఇల్లు వేరే. ఇక్కడ ఫస్ట్ లైబ్రరీ పంపించిన అప్పుడు నా దగ్గర 3-4 వేల పుస్తకాలు ఉన్నాయి. 3-4 వేల చిన్నది కాలేదు,
ఈ లైబ్రరీలు 4-5 లైబ్రరీలు కలుస్తూ ఉంటుంది. దాంట్లో ఎవరో ఆ ఓల్డ్ బుక్స్ అమ్ముతారు కదమ్మా, నేను ఓల్డ్ సిటీ ఓల్డ్ కాబట్టి అక్కడ తీసుకుంటాను. మా ఇది కూడా చెప్పిన వాటి మీద నీకు ఎంతంత డబ్బు ఇస్తా, అది ఎక్కడ మీరు చెప్పు మంది కొనుక్కుంటారు కాబట్టి. ఎందుకంటే వేరే బుక్లో పిటి రాజు, శోభనాహర్ వాళ్ళ రాసిన బుక్స్ అక్కడ పోయి టు స్పీక్ అబౌట్ మ్యానుస్క్రిప్ట్. ప్రగతి నివేదన కార్యక్రమంలో భాగంగా ఒక వారం రోజులు విద్యా అభివృద్ధికి సంబంధించిన రకరకాల పథకాలని రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకుంది. ఈ నేపథ్యంలోనే గ్రంథాలయాలకు సంబంధించిన రోజుగా ఈ రోజును ప్రకటించింది. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 600కు పైగా పబ్లిక్ లైబ్రరీస్ ఉన్నాయి. ఈ గ్రంథాలయానికి సంబంధించిన అంశాలన్నీ చిన్నతనం నుంచే విద్యార్థుల ద్వారా సమాజానికి పరిచయం చేయాలని దాదాపుగా 1138 పాఠశాలల్లో ప్రతి పాఠశాలలో గ్రంథాలయం అనే పేరుతోటి గ్రంథాలయానికి సంబంధించిన స్థాపనకు ఈరోజు ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణ గారు, అలాగే ప్రభుత్వ విద్యా సలహాదారు కేశవరావు గారు, అలాగే పాఠశాల సంచాలకులుగా ఉన్న నవీన్ నికోలస్ గారు, వారితో పాటుగా మా గ్రంథాలయ సంచాలకులుగా ఉన్న శ్రీహరి గారు, హైదరాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ఉన్న ఉపేంద్ర రెడ్డి గారు, వారితో పాటుగా మా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఉపజా గారి సాక్షిగా డాక్టర్ రియాజ్గా ఈరోజు దాన్ని మేము అఫీషియల్గా అనౌన్స్ చేశాం. ఈ అకాడమిక్ ఇయర్ 2026-2027లో రాష్ట్రంలో ఉన్న 1200 స్కూళ్ళల్లో దాదాపు ఎగ్జాక్ట్లీగా 1135 స్కూళ్ళల్లో మేము ప్రతి పాఠశాలకు 15,000 రూపాయలని మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కేటాయిస్తూ ప్రతి నెల 1000 రూపాయలు న్యూస్ పేపర్స్, చిన్నపిల్లలకు సంబంధించిన పాఠ్యపుస్తకాలు, చిన్నపిల్లలకు సంబంధించిన ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ సంబంధించిన సహపాఠ్యాంశాలకు సంబంధించిన పుస్తకాలని, వాళ్ళు ఒక నైతిక విలువలను పెంపొందించే క్రమంలో మోరల్ వాల్యూస్ను పెంపొందించే పుస్తకాలని, మహనీయుల చరిత్రని, తెలంగాణ సాహితీ సంస్కృతి విషయాల్ని, భారతదేశాన్ని, ప్రపంచాన్ని, ప్రపంచ శాంతిని, వీటన్నిటి ప్రపంచంలో పరిచయం చేసే విధంగా ఒక పైనరీ స్కీమ్గా, అంటే భారతదేశంలోనే ఒక చారిత్రాత్మక